H1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత దేశంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన పలు యూనివర్సిటీలు, ప్రజా సంస్థలు ట్రంప్ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించాయి. H1B వీసాలకు $1,00,000 ఫీజు పెట్టడంపై వీరంతా కోర్టులో పిటిషన్ వేశారు. H1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత దేశంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన పలు యూనివర్సిటీలు, ప్రజా సంస్థలు ట్రంప్ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, $1,00,000 H1B వీసా పెంపుకు సంబంధించి కోర్టులో కేసు నమోదైంది. గత నెలలో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రొక్లమేషన్ చేశారు. అందులో కొత్తగా దరఖాస్తు చేస్తే H1B వీసాల పైన $1,00,000 అదనపు ఫీజు తప్పనిసరని పేర్కొనడం జరిగింది. సెప్టెంబర్ 21 నుంచి కూడా అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అయితే అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగదారుల సంఘాలు, అదేవిధంగా కార్మిక సంఘాలు, విద్యా సంస్థలు, మత సంస్థలు ఇవన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి, ఒక కోయిలిషన్ గా ఏర్పాటు చేసి ఈ నిబంధన పైన శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో దావా వేశారు. డెమోక్రసీ ఫార్వర్డ్ ఫౌండేషన్ అనే లీగల్ సంస్థ ఈ కేసును ప్రధానంగా వాదిస్తూ ఉంది. ఇక ప్రెసిడెంట్ కి ఇంత భారీ ఫీజు విధించే అధికారం లేదు. ఇది కాంగ్రెస్, అంటే అమెరికా పార్లమెంట్ పరిధిలో ఉండే అంశం. ఈ ఫీజు విధించడం అన్నది చట్ట ప్రక్రియ, అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ ఉల్లంఘన అని కూడా అందులో పేర్కొన్నారు ఆ పిటిషన్ లో. ఈ $1,00,000 ఫీజు వలన విదేశీ నైపుణ్యవంతులైనటువంటి ఉద్యోగులు అమెరికాకు రారు. దాంతో ఇన్నోవేషన్, ఆవిష్కరణలు, టెక్నాలజీ అభివృద్ధి దెబ్బతింటుంది. ఇప్పటికే వీసా ఉన్న వారిని ప్రభావితం చేయకపోయినా కొత్త దరఖాస్తుదారులందరికీ కూడా ఇది అన్యాయం జరుగుతుంది. వారందరూ నష్టపోతారు. కోర్టు ఈ ఫీజు నిబంధనను తక్షణమే నిలిపివేయాలి, ఇంజెక్షన్ ఇవ్వాలి అనేది పిటిషన్ దారులు ప్రధానమైనటువంటి ప్రేయర్ గా అందులో పేర్కొన్నారు. చివరికి ఈ ప్రకటనను పూర్తిగా రద్దు చేయాలని ఫైనల్ ప్రేయర్ గా పేర్కొన్నారు. అంటే ఇంటరమ్ ప్రేయర్ గా ఈ కోర్టు ఫీజు నిబంధనను దానిపైన స్టే ఇవ్వాలి. ఫైనల్ ప్రేయర్ గా ఈ ప్రకటన, ఈ ప్రొక్లమేషన్ పూర్తిగా రద్దు చేయాలన్నది వారి యొక్క విజ్ఞప్తి. అయితే అమెరికా ప్రయోజనాలను రక్షించడానికే ఈ ఫీజు విధించామంటూ నేషనల్ ఇంట్రెస్ట్ దిశగానే ఈ ఫీజును విధించడం జరిగింది అన్నది ప్రభుత్వం తరపు వాదన. కొందరికి మినహాయింపులు, ఎగ్జంప్షన్స్ ఇవ్వచ్చని కూడా ప్రభుత్వం సూచించింది. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నది ట్రంప్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. మొత్తానికైతే ట్రంప్ తీసుకున్నటువంటి ఈ $1,00,000 H1B వీసా పెంపు నిర్ణయాన్ని అమెరికాలో పలు సంఘాలు కోర్టులో సవాల్ చేశాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్టపరంగా తప్పు, అమెరికాలో ఉద్యోగ అవకాశాలు, ఆవిష్కరణలు దెబ్బతింటాయి. సో కోర్టు దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నది ఈ యొక్క పిటిషన్ లో ప్రధానమైనటువంటి అంశం. మరి శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు ఏం చెప్తుంది అన్నది కూడా చూడాలి. దీనిపైన 1-2 రోజుల్లో విచారణ జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.